Hello busy people, welcome back to my channel Vardhan Rider 28. So ఈరోజు వీడియోకి వచ్చేస్తే వాట్ ఈస్ ద కంటెంట్ ఫర్ మోటో బ్లాగింగ్, కంటెంట్ ఏం క్రియేట్ చేయాలి అసలు మోటో బ్లాగింగ్ కోసం. సో ఈరోజు అయితే ఆ వీడియో గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అండ్ మోస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ద 2.2K సబ్స్క్రైబర్స్. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీకోసం అయితే తెస్తూ ఉంటాను. సో ఫస్ట్ వచ్చేసి మోటో బ్లాగింగ్ కోసం అసలు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి. లైక్ ఇప్పుడు కొత్త యూట్యూబర్స్ వస్తున్నారు చాలామంది. లైక్ నేను కూడా ఏం పెద్ద యూట్యూబర్ని అయితే కాదు, నాకున్న ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. ఫస్ట్ అండ్ మోస్ట్లీ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. అది మోటో బ్లాగింగ్కి సంబంధించి చేయాలనుకుంటే చేసేయండి. నా దగ్గర గోప్రో లేదు, యాక్షన్ కెమెరాస్ లేవు అని ఆలోచిస్తుంటే టైం అయిపోతూ ఉంటుంది అట్లనే. సో ఫస్ట్ అండ్ మోస్ట్లీ మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్తో తీసేయండి. ఒక మొబైల్ హోల్డర్స్ కొనుక్కోండి. అమెజాన్లో మీకు అవి యాక్షన్ ప్రో అనే ఒక మొబైల్ హోల్డర్ అయితే ఉంటుంది, హెల్మెట్కి పెట్టుకునే, జస్ట్ 300 రూపీస్లో వచ్చేస్తుంది. అది పెట్టేసుకొని మోటో బ్లాగింగ్ అయితే తీసేయచ్చు. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి మోటో బ్లాగింగ్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్. లైక్ ఇప్పుడు మీరు ఎటు వెళ్ళాలనుకున్నా ఫస్ట్ బండికి అయితే పెట్రోల్ అయితే అవసరం ఉంటుంది. సో మీరు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేయండి. లైక్ మన స్టేట్లోనే కాకుండా అదర్ స్టేట్స్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు సపోజ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఫస్ట్ ఏం చేయండి అంటే మీ నియర్ బై ఉన్న ప్లేసెస్ అయితే విజిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ నియర్ బై ఉన్న ప్లేసెస్ లైక్ ఇప్పుడు మన తెలంగాణకి నియర్ బై ఏమున్నాయి, ఫస్ట్ అయితే మన హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ ఇప్పుడు చాలా థింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా, మ్యూజియంస్ కానీ, లైక్ ట్యాంక్ బండ్ కానీ, మక్కా మసీద్, గోల్కొండ, ఇవన్నీ ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఎక్స్ప్లోర్ చేసినాక అండ్ మన హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఏవైతే ఉంటాయో ప్లేసెస్, లైక్ ఇప్పుడు మెదక్ ఉంది, మెదక్ చర్చ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మెదక్కి ముందే ఏడుపాయల జాతర ఉంటుంది, ఏడుపాయల టెంపుల్, అక్కడ అమ్మవారి చరిత్ర గురించి చెప్పవచ్చు. ఇంకా సింగూరు డ్యామ్ ఉంటుంది, సంగారెడ్డి సైడ్ పోతే సింగూరు డ్యామ్ ఉంటుంది, అసలు అదేంటిది అది కూడా చెప్పవచ్చు. వైజాగ్ కాలనీ కూడా వెళ్ళొచ్చు, ఇవాళ రేపు మోస్ట్ ఫేమస్ అవుతుంది, చాలా వైరల్ అవుతుంది వైజాగ్ కాలనీ కూడా, అది కూడా చెప్పవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కంటెంట్ ఇంట్లో కూర్చుంటే అయితే రాదు. సో మీరు ఏ కంటెంట్ తీద్దామనుకున్నా జస్ట్ కెమెరా ఆర్ మొబైల్ పెట్టేసుకోండి, వచ్చేసేయండి బయటకు వచ్చేస్తే మీకు రోడ్డు మీద ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది. లైక్ ఇప్పుడు ఇతను చిన్నపిల్లని పెట్టుకొని హెల్మెట్ వేసుకోకుండా పోతుండు, అది చెప్పొచ్చు. నో పార్కింగ్ బోర్డ్స్లో పార్కింగ్ చేసారు, అతను చూడండి రాంగ్ రూట్లో వస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి థర్డ్ థింగ్ వచ్చేసి లైక్ మీ దగ్గర ఏదైనా రైడింగ్ జాకెట్స్ ఉన్నాయనుకోండి, రైడింగ్ జాకెట్స్, హెల్మెట్స్, మీరు వాడే గ్లౌజెస్, నీ గార్డ్స్, ఇవి ఉంటే వాటి గురించి రివ్యూస్ ఇవ్వండి. లైక్ జాకెట్ ఎంత మంచిగా ఉంది, గ్లౌజ్ ఎలా ఉన్నాయి, హెల్మెట్ ఎట్లుంది, సేఫ్టీ ఉందా లేదా, అవి ఇవ్వచ్చు. లేకపోతే మీ బైక్ గురించి మీరైనా ఓనర్షిప్ రివ్యూ చేసుకోవచ్చు. మీరు ఓనర్షిప్ రివ్యూ అయినా చేసుకోవచ్చు. లైక్ మన ఛానల్లో కూడా ఉంటుంది నా ఓనర్షిప్ అయితే, అదే మోస్ట్ రీచ్డ్ కంటెంట్ ఇన్ మై ఛానల్, అలా చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మీకు మోటో బ్లాగింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఒకవేళ లేకపోయినా కూడా వస్తుంది. లైక్ ఫెలో కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసైనా చేయడానికైతే వస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంటుంది. సో అలా అయినా చేయొచ్చు. ఒకవేళ మీరు మోటో బ్లాగింగ్ చేయాలనుకుంటే యూట్యూబ్ కోసం, వ్యూస్ కోసం కాకుండా మీకోసం మీరు చేసుకోండి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక ట్రావెల్ చేస్తున్నారు, ఎవరో బలవంతంగా అరే వీడియో తీరా అని చేయొద్దు అని అనొద్దు. మీకు ఇష్టం ఉండి మీకు నచ్చితే వీడియో తీసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. మీరు ఎటైతే వెళ్తారో ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ యూట్యూబ్లో పెట్టినాక కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అబ్బా ఫస్ట్ వీడియో కదా ఎంత మంచిగా వచ్చింది అనే సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. ఏదో యూట్యూబ్ కోసమే ప్రత్యేకంగా నేను ఛానల్ పెట్టి ప్రత్యేకంగా బలవంతంగా చేస్తా అంటే వద్దు, అట్లా వద్దు. సాటిస్ఫాక్షన్ ఉండాలి భయ్, మీరు ఏదైనా చేస్తుంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. అట్లా ఉంటే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కంటెంట్ కోసం ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసేయండి. అంటే డైలీ కంటెంట్ దొరుకుతుందని కాదు, ఏదో ఒక రోజు దొరుకుతుంది కంపల్సరీ. లైక్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఏదైనా పక్కా దొరుకుతుంది. సో దానికోసమైనా కెమెరా పెట్టుకొని వచ్చేసేయండి బయటికి. ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏం ఐడియాస్ రావు. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర బైక్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నా ట్రయాంప్ మా ఫ్రెండ్ దగ్గర క్లాసిక్ 350 ఉంది, ఆర్ GT 650 ఉంది. డ్రాగ్ రేసెస్ పెట్టుకోండి, లేకపోతే రెండింటికి కంపారిజన్ వీడియో చేసుకోండి, ఏది బెస్ట్, అసలు ఈ ప్రైస్లో ఏది బెస్ట్. లైక్ ఇప్పుడు నాది 2,30,000 ఉంది, 2,80,000 ఉంది అరౌండ్. అండ్ క్లాసిక్ వచ్చేసి 2,50,000 or 60 ఉంది. కంపారిజన్ చేయండి. ఆ 350cc 400cc డిఫరెన్సెస్ ఏంటి, ఏ ప్రైస్లో ఏది బెస్ట్ అదొకటి చేయండి. అండ్ రివ్యూస్ కూడా చేయొచ్చు. మీ ఫ్రెండ్ బండి ఉందనుకోండి, దాని ఓనర్షిప్ రివ్యూ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేస్తే సిచ్యువేషన్స్ ఇన్ హైదరాబాద్. ఒకవేళ మీరు ఏ ప్లేసెస్లో ఉంటారో దాని సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ రోడ్ల పరిస్థితి ఏంది, సిగ్నల్ పరిస్థితి ఏంది. ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, వర్షాలప్పుడు ఎలా ఉంది, లైక్ టెంపరేచర్ ఎట్లుంది అండ్ ట్రాఫిక్ ఎట్లుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డే టు డే పాయింట్స్ అన్నమాట ఇవి. అండ్ ఇంకా మీరు అనుకుంటే డే టు డే బ్లాగ్స్ కూడా చేయొచ్చు. లైక్ మీరు ఒక రోజులో చేసే పని. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తున్నా, ఏం చేస్తావు కాలేజ్లో, అండ్ కాలేజ్ ఎట్లుంటుంది, కాలేజ్ సెల్లార్స్ ఎట్లుంటాయి, క్లాస్ రూమ్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చెప్పొచ్చు మీకు డైరెక్ట్గా. అండ్ అదొకటి అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే రైడ్స్ చేయండి. అట్లీస్ట్ మంత్లీ ఒక రైడ్కైనా వెళ్ళండి. అది చిన్నదైనా పెద్దదైనా రైడ్ అంటే రైడే. అది రైడ్కి అయితే వెళ్ళండి, ఒక రైడ్కైనా వెళ్ళండి. అట్లీస్ట్ మంచి వ్యూస్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండండి యూట్యూబ్లో. లైక్ 1 వీక్కి ఒక పెద్ద వీడియోస్ చేసిర్రు అనుకోండి, 2 లాంగ్ వీడియోస్ వేసుకోండి. లేదు కొంచెం కష్టంగా ఉందంటే వీక్ ఒక 1 లాంగ్ వీడియో వేసుకోండి. అండ్ ఆ వీక్ మొత్తం షార్ట్స్ వేయండి. షార్ట్స్తో ఏంటంటే మనకు రీచ్ ఎక్కువ పోతుంది అనమాట. వ్యూస్ అండ్ రీచ్ అనేది ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి మన ఛానల్కి ట్రాఫిక్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక 3 months వరకు ఏ వీడియో పెట్టలేదు. సో ఆ వీడియో అదైతే నేను రికమెండ్ చేయ. లైక్ ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ. అలా వీడియో పెట్టకపోతే ఇప్పుడు వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి అండ్ వాచింగ్ అవర్స్ కూడా కొంచెం పడిపోయినాయి. ఆ మిస్టేక్ అయితే చేయకండి మీరు. లైక్ కన్సిస్టెంట్ ఏదో ఒక వీడియో పెట్టేసేయండి. చెప్తున్నా కదా, కెమెరా వేసుకొని బయటకు వచ్చేసేయండి. ఏదో ఒక కంటెంట్, ఒక పాయింట్ దొరికినా చాలు. లైక్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి హైదరాబాద్లో, ట్రాఫిక్ పరిస్థితి ఏంది, అండ్ హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్టీయా కాదా, రైడింగ్ జాకెట్స్ ఎందుకు వేసుకుంటారు, ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, చిన్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చెప్పవచ్చు. సో ఇవన్నీ స్టార్టింగ్లో నాకు కూడా తెలియకపోతుండే. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ గూగుల్ సెర్చెస్ వీటన్నిటి వల్ల నేను కూడా ఏదో మరీ అంత కాకపోయినా కొంచెం అయితే తెలుసుకున్నా. సో నాకు తెలిసిన పాయింట్సే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. కన్సిస్టెంట్గా ఉండండి. అండ్ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళండి. ఏదైనా రివ్యూస్ వస్తే రివ్యూస్ చేసేసేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో కూర్చుంటే మాత్రం కంటెంట్ అయితే రాదు. మీరు కంపల్సరీ కంటెంట్ కావాలనుకుంటే కెమెరా వేసుకొని బయటకు వచ్చేసేయండి అంతే. ఏదో ఒకటి దొరుకుతావు. ఇట్లా పోతా ఉన్నాడు ఆయన, హెల్మెట్ లేదు ఏం లేదు, అదంతా డేంజరస్, అది కూడా చెప్పవచ్చు అంతే. కంటెంట్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ వ్యూవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్. అండ్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి వీడియోలో, వల్గారిటీ లేకుండా
వల్గారిటీతో కూడా ఫేమస్ అవ్వచ్చు, కానీ మనకు ఆ నేమ్ వద్దు. వల్గారిటీ అనేది వద్దు మనకు. మంచిగా చేయాలి, కంటెంట్ మంచిగా ఉండాలి. అండ్ థంబ్నెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్స్ కూడా నా దగ్గర అయితే ప్రత్యేకంగా ఒక పీసీ అయితే లేదు. నేనైతే నా ఫోన్తోనే మొత్తం ఎడిటింగ్ చేస్తాను. నాకు ఇప్పుడు చూడవచ్చు మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, అవన్నీ నేను నా ఫోన్ నుంచి ఎడిట్ చేసినవే. నో పీసీ, నో ల్యాప్టాప్, ఓన్లీ ఫోన్ ఒక్కటి ఉంటే చాలు ఎడిటింగ్ చేసుకోవడానికి. ఎక్కువ జీబీ ఉన్న ఫోన్ ఉంటే చూస్ చేసుకోవచ్చు మీరు. లైక్ 120 or 256 మోర్ ఇనఫ్ టు ఎడిట్ అ వీడియో ఇన్ షార్ట్. నేనైతే ఇన్ షార్ట్లో ఎడిట్ చేస్తాను. సో ఇంతే. ఈ టిప్స్ అండ్ కంటెంట్ కోసం అయితే పాటించండి. అండ్ ఇంకా వేరే ఛానల్స్లో కూడా చూడొచ్చు. వాళ్ళు చెప్పే చూడండి, నేను చెప్పేది కూడా కొంచెం పాయింట్స్ యాడ్ చేసుకోండి. చేయాలనుకుంటే చేసేయండి, ఆగకండి. అసలు క్రియేట్ చేద్దాం అనుకుంటే చేసేయండి. అర్థమవుతుందా? సో ఇంత ఇక్కడికి వీడియో అయితే. ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకోసం అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. Bye now.